ప్రభునామమునకు మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుంటున్నాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనంటుకు రుజువునై ఉన్నది. మరి విశ్వాసం లేకుండా దేవుణ్ణి మనం చూడలేము, దేవుణ్ణి మనం కలిగి ఉండలేమని కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మనం గమనిస్తే పరలోకం ఉన్నదని నమ్మి దేవుని వెంబడిస్తున్నాం. మనలో ఎవరు పరలోకమునికి వెళ్ళిన వారు తిరిగి రావట్లేదు. కాకపోతే లేఖనాలు ప్రకటన గ్రంథం ద్వారా పరలోకంలో ఏం జరుగుతుందో దేవుడు మనకు బయలుపరచుటకు లేఖనాలు ఇవ్వబడి ఉన్నది. అంతేగాని అది చూసి వచ్చి ఇలాగుంది అలాగుందని చెప్పేవారు ఎవరు కూడా లేదు. మన విశ్వాసమును బట్టి మాత్రం పరలోకమునికి వచ్చి నమ్మిక ఉంచుతున్నాం. ప్రభు బిడ్డలుగా జీవించి ఆ పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. ఉదాహరణగా మనం చూస్తే ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఆమె యొక్క ఆ గర్భం వెదికే కొద్ది ఆమె గర్భవతి అని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పటి కాలంలో అన్నీ మనకు వైద్య శాస్త్రం వెదిగింది కాబట్టి మరి ఆ బిడ్డ కడుపులో ఏ బిడ్డ అయినా కూడా చెప్పుకోవటానికి వీలవుతుంది. నా భార్య లేదా నా తల్లి గర్భవతి అయిందని మనం అనుకోవటమే కానీ లోపలికి వెళ్ళి ఆ బిడ్డను చూసి వచ్చి ఇలాగుందని మనం చెప్పుకోవటానికి మనకు వీలు కాలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, విశ్వాసమును బట్టి హేబేలు తను అర్పించినటువంటి బలి కయ్యూను కంటే శ్రేష్టమైనదని ఎంచబడి ఆయన శ్రేష్టమైన బలి అనిపించి నీతిమంతుడని దేవుని సన్నిధిలో మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన పితరులందరినీ గమనిస్తే వారందరూ కూడా విశ్వాసమును బట్టి దేవుని కృప పొందినట్లుగా మనం చూస్తున్నాం. మరి విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా ఆది కాలంలోనే ఆయన మరణం చూడకుండా ఉంటున్నట్టుగా దేవుడు సహాయం చేశాడు, దేవుని వెంబడించాడు. అతను మరణం చూడకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా కూడా వాక్యములు చెప్తున్నది. మరి అన్యురాలైనటువంటి రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి దేవుని యొక్క మహత్వాన్ని గురించి విని మన దేవుడు గొప్పవాడని ఎరిగి ఆమె వేగుల వారిని దాచిపెట్టి మరణం నుంచి తన కుటుంబ వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆమె ఏం పని చేసి ఆయన దేవుడు చూడలేదు. ఆమెలో విశ్వాసం కలిగించింది, దేవుని గురించి భయపడింది, విశ్వసించింది. కాబట్టి ఆమె వారి ప్రాణమును కాపాడినందుకు దేవుడు ఆమె కుటుంబ సభ్యులను కూడా మరణం నుంచి తప్పించినట్టుగా మనం చూస్తున్నాం ఎరికో స్వాధీనపరిచినప్పుడు. కాబట్టి విశ్వాసం లేకుండా ఎవరినో దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మవలేను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు ఎన్నడూ చూడనటువంటి వర్షమును వచ్చి దేవుని చేత హెచ్చరిక చేయబడి ఆ యొక్క ఓడను నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. తన కుటుంబ వారును జీవరాశులన్నీ కూడా రక్షింపబడటానికి దేవుడు విశ్వాసమును బట్టి నోవహు చెప్పబడిన రీతిలో ఆ ఓడను నిర్మించడానికి దేవుడు నోవహుకు సహాయం చేశాడు. కాబట్టి అతని కుటుంబ వారు ఆనాడున్న రక్షింపబడినటువంటి జీవరాశులను గురించి మనం గమనిస్తున్నాం. అబ్రహాం పిలువబడినప్పుడు దేవుడు అంటే అతనికి తెలియదు, కానీ పిలువబడిన వాడు నమ్మకమైన వాడని నమ్మి అబ్రహాం ఎదుటి నుంచి ఆయన అబ్రహాం మొదలుకొని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మరి కుమారులు వారందరూ కూడా వాగ్దానం చేయబడినటువంటి ఆ యొక్క భూమిలో పరవాసులుగా గుడారములు వేసుకొని జీవించి వారి తర్వాత తరం వారు ఆ వాగ్దత్త ప్రదేశంలో ప్రవేశించి జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసి ఇవ్వబడినటువంటి ప్రదేశం అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అబ్రహాం వయసు గతించిన వాడు ఆయన సంతానం ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు నమ్మాడు. అలా వాగ్దత్త పుత్రుడిని ఆయన పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. విశ్వాసమును బట్టి మనం కూడా దేవుని రాజ్యంలో స్థానం కొరకు ఎదురు చూస్తున్నాం. మన ప్రభు మరణించి తిరిగి పునరుత్థానుడై లేచాడు అని మనం ఎరిగి ఉన్నాము, విశ్వసిస్తున్నాము. అందుని బట్టి మనం కూడా ఒక పునరుత్థాన బలం కలిగి జీవించేవారుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక ఇచ్చి ఉన్నాడు. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో, మనం అందరం ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? నిత్య జీవం కొరకే నమ్ముకున్నాం. నిత్య జీవాన్ని మనం చూడలేదు, కానీ నిత్య జీవంలో మనం ప్రవేశిస్తామనే ధైర్యంతో దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితాలను కొనసాగించుకుంటున్నాం. కనుక ఆ ధైర్యంతోనూ ఆ విశ్వాసంతోనూ మనం
దేవుని రాజ్యంలో ఆయనతో కూడా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మి జీవితాన్ని ముందు కొనసాగించాలని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. అటు ధన్యకరమైనటువంటి జీవితం మనకు కలుగునట్టుగా, విశ్వాసంలో మనం స్థిరంగా నిలిచినట్టుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మా పితరులందరూ విశ్వాసమును బట్టి నీ రాజ్యం వైపు చూస్తూ వారి ప్రయాణాలు కొనసాగించి నిత్య జీవంలో ప్రవేశించుటకు యోగ్యులుగా వారిని చేసినందుకు స్తోత్రం. మేము కూడా మా యొక్క ఆత్మీయ జీవితంలో మా విశ్వాసం కూడా స్థిరపడి నీ యొద్ద నుంచి నీ దీవెనాశీర్వాదములు పొందినట్లుగా మా విశ్వాసం స్థిరపరిచి నీ యందు విశ్వాసం ఉంచిన వారే నీలో జీవించుటకు సహాయం చేయమని, నీ రాజ్యంలో ప్రవేశించి నిన్ను గణపరచుటకు మాకును తరుణం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామన అది మికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.